అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఉద్యోగులకు చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నుంచి జారీ అవుతున్న సర్టిఫికెట్లపైన మాజీ సీఎం జగన్ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఇక ధృవీకరణ పత్రాలపైన నవరత్నాల లోగోలు ఉండటంపైన ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక ఏపీ ప్రభుత్వం తాజాగా వార్డు గ్రామ సచివాలయాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 3 నెలలు పూర్తయినా ఇంకా ప్రభుత్వ రికార్డులు, ధృవీకరణ పత్రాలు, భూమి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లపై జగన్ ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇక వీటిని తొలగించాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇప్పటికీ సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా గత ప్రభుత్వంలో నిర్ణయించిన నమూనాలోనే సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. సర్టిఫికెట్ల పట్టాలపైన నాడు జగన్ బొమ్మల అంశంపైన కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. ఇక తమ ప్రభుత్వం వస్తే పాసు పుస్తకాలు, ప్రభుత్వం రికార్డులు, సర్టిఫికెట్లపైన ఉన్న జగన్ బొమ్మలు తొలగిస్తామని ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా చంద్రబాబు ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. రైతులకు ఇచ్చే పాసు పుస్తకాలు, విద్యార్థులకు ఇచ్చే ధృవీకరణ పత్రాలపై జగన్ ఫోటోలు తొలగించాలని సీఎం ఆదేశించారు. ఇక ఇప్పటికే రైతులకు ఇచ్చి ఉంటే వాటిని వెనక్కి తీసుకోవాలని, రైతులకు రాజముద్ర ఉన్న పాసు పుస్తకాలే ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. ఇది జరిగి 3 నెలలు అవుతుంది. అయినా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇచ్చే రెవెన్యూ ధృవీకరణ పత్రాలు, సర్టిఫికెట్లపై ఇంకా జగన్ బొమ్మలే కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఈ అంశంలో నిర్ణయం తీసుకుంది. వార్డు గ్రామ సచివాలయాలతో పాటుగా మీ సేవా కేంద్రాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లు, ఇతర ప్రభుత్వ పత్రాలపైన ఏ రాజకీయ నేత పథకాల లోగోలు లేకుండా జారీ చేయాలని స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే జారీ చేసి ఉంటే వాటిని వెనక్కు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇక నుంచి ఎవరైనా గతంలో లాగానే నేతల ఫోటోలతో సర్టిఫికెట్లు జారీ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ రకమైన పత్రాలను సచివాలయాల నుంచి నిలుపుదల చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించింది.